ఎట్లా ఉంది రెస్పాన్స్ నియోజకవర్గంలో? కొంతమంది కుల మతాలకు వాళ్ళకు ఏదో వాళ్ళ కాస్ట్ ఫీలింగ్ తోటి ప్రచారంలోకి వెళ్ళిపోయి సో అదేం చేయకుండా ఈరోజు 10 ఏళ్ల పాలన అంత దౌర్భాగ్యపోయిన రాజకీయం చేసి ఈరోజు వచ్చి మళ్ళీ ఓట్లు అడుక్కోనికి ఆయనకు సిగ్గుండాలి. సిపిఎం పోటీ చేస్తుంది ఒక భువనగిరిలోనే. సో ఆ పార్టీ నుంచి ఓట్లు చీలిపోయే థ్రెట్ మీకుందని అనిపిస్తుందా? చెప్పుకోవడానికే మీరు ఎర్ర జెండా పట్టుకున్నట్టు, కమలం జెండా పట్టుకున్నట్టే వాళ్ళు. హామీల మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బూర నర్సయ్య గౌడ్కు ఫస్ట్ కామన్ సెన్స్ లేదు. నువ్వు హాస్పిటల్లో వచ్చే పేషెంట్లు వాళ్ళ దగ్గర డబ్బులు దర్చుకోనికి నీకు టైం ఉంది కాబట్టి. నమస్తే, నేను క్రాంతి. లోక్సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. మరొక వారం రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఈ పరిస్థితులలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఈ ఎన్నికల్లో ఆయన విజయం ఎలా సాధ్యపడుతుంది అనుకుంటున్నారు? ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఏం సమాధానం ఇస్తారు? ఈ కొన్ని విషయాలు కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లా ఉందన్న? ప్రచారం దాదాపు చివరికి వచ్చింది. మీకు ఇంకొక 4 రోజులు మిగిలి ఉంది ప్రచారానికి. ఎట్లా ఉంది రెస్పాన్స్ నియోజకవర్గంలో? మొన్ననే ఈ పర్టికులర్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం 6 ఎమ్మెల్యేలు గెలిచి 2,80,000 పైచిలకు మెజార్టీతో కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాలు గెలిచింది. ఒక 150 డేస్ అయింది. ఇంకా అంత వ్యతిరేకత ప్రజలలో అయితే కనపడతలేదు. ప్లస్ ఆల్టర్నేట్ పార్టీస్కి కూడా అంత ఆదరణ ఏం లేదు. ఏందో కొంతమంది కుల మతాలకు వాళ్ళకు ఏదో వాళ్ళ కాస్ట్ ఫీలింగ్ తోటి ప్రచారంలోకి వెళ్ళిపోయి కొత్త అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఆ బజ్ వస్తుంది తప్ప డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పర్టికులర్ బీజేపీ అభ్యర్థి ఎవరైతే గతంలో బీఆర్ఎస్ ఎంపీ ఉండేనో ఆ అభ్యర్థి ఆల్రెడీ 5 years పనిచేసినప్పుడు ఆ బీసీలకు ఏం చేసింది అనేది బీసీలకు క్లారిటీ ఉంది. కాకపోతే బీఆర్ఎస్ నిర్వీర్యం కాబట్టి ఈయన బీఆర్ఎస్ పార్టీల గతంలో ఉండు కాబట్టి ఆ సంబంధాలతోటి వాళ్ళని ఏదో రోజు రాయేసి కొడుతూ ఉండు వాళ్ళను. ఆ సప్పుడు మనకు టంగ్ అని వినపడుతుంది. కాకపోతే వాళ్ళు ఎవరు కూడా స్తబ్దత గుర్రు. ఎందుకంటే మరి అండ్లకు పోదామా, పోకుండా మద్దతు ఇద్దామా, ఇటు కాంగ్రెస్కి పోకుండా మద్దతు ఇద్దామా, వచ్చేటోళ్ళు ఏమో కండవలు కప్పుకుంటారు, భారీ ఎత్తున కండవలు కప్పుకుంటారు. నార్మల్గా కాదు. ప్రతి గ్రామ పంచాయతీలో చేరికలు ఉన్నాయి. తీసుకోవాల్సిన పరిస్థితి లేక తీసుకోవట్లేము మేము. సో బీఆర్ఎస్లో తీసుకొని వాళ్ళందరినీ బూర నర్సయ్య గౌడ్ గతంలో బీఆర్ఎస్లో ఉండు కాబట్టి బీజేపీ ఉన్నాడు, వాళ్ళని ట్రై చేస్తుండు. మరి ఎంత మటుకు అది మెటీరియల్ అవుతుంది అనేది మనకు క్లారిటీ లేదు. ఎండ్ ఆఫ్ ద డే మెటీరియలైజ్ అయ్యి ఓటింగ్కి పోద్దా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. ఈ మెటీరియలైజ్ అయ్యే పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రజలకు సపోర్ట్ వినపడుతుంది. ఏదో గ్రాఫ్ లేస్తుంది అని. గ్రాఫ్ అనేది పోలింగ్ ఏజెంట్, పోలింగ్ బూత్, పోలింగ్ వ్యవస్థతో అయ్యేది. అంటే ఓటర్ని పోలింగ్ బూత్ దానికి తీసుకొచ్చే యంత్రాంగం కూడా తీసుకొచ్చి వేయించాలి. రెండోది ఏంటంటే ఓటర్ వేసేటప్పుడు కూడా ఆలోచిస్తాడు. బీజేపీ కూడా 10 ఏళ్ళు పాలనలో ఉంది. మరి బీజేపీ చక్కదనం బాగుంటే ఈ కష్టాలు ఎందుకు మనకు? ఇదే బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని జైల్లో పడేసేది ఉంటుంది కదా. రీడిజైన్ల మీద రీడిజైన్ కూడా ప్రాజెక్ట్ కాస్ట్ పెంచితే వాటి మీద కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ చేసి ఏం జరుగుతుంది తెలంగాణలో తెలుసుకొని నరేంద్ర మోడీ పెద్దన్న పాత్ర పోషించి ఆ రోజే కేసీఆర్ని దొంగతనం చేయకుండా ఆపేది ఉండే కదా. డిజైన్లే రాంగ్ చేస్తుంటే భారతదేశంలో తెలంగాణ కూడా ఒక అంతర్భాగము. ఇక్కడ ఒక స్కామ్ నడుస్తుంది. 30,000 కోట్లు ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని 150,000 కోట్లకు తీసుకుపోతుంటే ఆ రీడిజైన్లను రీచెక్ చేయాల్సిన అవసరం అయితే సెంట్రల్ గవర్నమెంట్కి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాలి కదా. సో అదేం చేయకుండా ఈరోజు 10 ఏళ్ల పాలనలో అంత దౌర్భాగ్యపోయిన రాజకీయం చేసి ఈరోజు వచ్చి మళ్ళీ ఓట్లు అడుక్కోనికి ఆయనకు సిగ్గుండాలి. ఒకటే అడుగుతున్నాను, ప్రజల్ని తప్పుదో పట్టిస్తుర్రు. మనకు ఇప్పుడు మనం అందరం చిన్నప్పటి నుంచి రామాలయాలవే రాములను పూజ చేస్తాము, రామాలయాలవే సీతారామ కళ్యాణాలు ఎన్నో అటెండ్ అయినాము. ప్రతి ఊర్లో పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీసా చదువుకొని ఆంజనేయ స్వాములు ప్రతి ఊర్లో ఉన్నాయి. వీళ్ళు వచ్చి కొత్తగా మళ్ళీ కొత్త జనరేషన్కి అసలు హిందుత్వం అని చెప్పి రాముడు ఉన్నట్టు మనకు రాముడిని మర్చిపోయినట్టు, మనకు మొత్తం రామాయణాన్ని వీళ్ళే మనకు చూపించి ప్రజలలో ఓవర్ ఎంతూజియాజం క్రియేట్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు వాళ్ళు. డెవలప్మెంట్ ఆఫ్ యాంగిల్లో మాట్లాడాలి. సగటు మనిషికి ఏం చేస్తావు, రిజర్వేషన్స్ క్యాప్ ఏంది, జనగణన ఏంది, జనాభా ఎట్లా పెరిగింది, జనాభా ప్రాతినిధ్యాన రిజర్వేషన్లు చేసి అందరికీ కూడా న్యాయం జరగాలి. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి రిజర్వేషన్స్ మీద గ్రౌండ్ వర్క్ చేయాలి. ఇవన్నీ చిత్తశుద్ధితో ఉన్న రాముడు, అక్షింతలు, ఇవి అన్నం పెట్టవు మనకు. అయ్యో ఇవి అన్నం పెట్టవు. అన్నం ఏం పెడతాయి? మన పిల్లగానికి ఉద్యోగం వస్తుందా, చదువుకున్నవానికి, మనకి ఇల్లు ఉందా, మన ఇంటి ముందు వాకిలు ఉందా, దానికి రోడ్డు ఉందా, డ్రైనేజ్ ఉందా,
మనం బతికే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉన్నాయా, మనం మంచి అట్మాస్ఫియర్లో బతుకుతున్నామా అనేది చూడాలి. గుజరాత్ మోడల్ అంటాడు. ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రి లెక్క పనిచేసిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి 10 ఏళ్ల తర్వాత కూడా ప్రధానమంత్రిగా ఇంకా ఆయన ఒక బాధ్యతగా వ్యవహరించలేదు భారతదేశానికి. అందుకే అంబానీలు అదానీలను తయారు చేసిండు ఆ గుజరాత్ వాళ్ళని తప్ప కొత్తగా ఎవరిని తయారు చేయలేదు ఆయన. అది అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు ఏమర్థమవుతుందంటే మీ నియోజకవర్గంలో మీరు బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. బీజేపీని ప్రధాన ప్రత్యర్థి ఎందుకు చూస్తున్నాం అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు కరెక్ట్గా తిరిగితే బీజేపీ అనేది ఉండదు. ఓకే, మన ఓడిపోయిన ఎమ్మెల్యేలు వాళ్ళు ప్యాకప్ అయిపోయారు. అంటే బీఆర్ఎస్ ప్రచారం చేసుకోవట్లేదా, చేతులు ఎత్తేసిందా? క్యాండిడేట్ ఎక్కడెక్కడో కనపడినట్టు తిరుగుతుండు. అది బీజేపీ కూడా ఏడ కనపడతలే క్యాన్వాసింగ్. బీజేపీ ఓన్లీ మొబైల్ క్యాన్వాసింగ్ చేస్తున్నారు మొబైల్ ఫోన్లలో. ఓకే, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలవనిస్తారా? వీళ్ళు భువనగిరి మీద హోల్డ్ పోతుందన్న ఉద్దేశంతో ఉన్నారు, వీళ్ళు సరిగా పనిచేయరు, ఓడగట్టే ప్రయత్నాలే జరుగుతాయన్న జరిగిన ప్రచారానికి మీ సమాధానం ఏం చెప్తారు? భువనగిరి పార్లమెంట్ టికెట్ విషయానికి వచ్చినప్పుడు ఒక 28 మంది అప్లికెంట్స్ ఉండే. దాంట్లో కోమటిరెడ్డి కుటుంబం నుంచి వాళ్ళ అన్న పిల్లలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సతీమణి మా వదిన లక్ష్మి గారు అడగలే. కాకపోతే అధిష్టానం ఇస్తే చేద్దామని ఆలోచన ఉండే. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు చూసినట్టయితే ఈరోజు ప్రచారంలో ఆయనే మెయిన్ స్టార్ క్యాంపెయినర్. పూర్తిగా 24/7 నాతో ఉంటుండి ఇద్దరం కలిసి ప్లానింగ్ చేసి చేసుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు అవుట్ ఆఫ్ ద వే పోయి సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు నాకు కొంచెం కనెక్టివిటీ పెరిగింది. ఈరోజు అంతో ఒక పాజిటివ్ లైన్లో పోతున్నా అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆశీర్వాదము, ఆయన డెడికేషను, ఆయన ప్లానింగు, ఆయన ఎగ్జిక్యూషన్ అన్నీ ఉన్నాయి ఇందులో. సో దాంట్లో ఏం లేదు. ఇదంతా ఇనిషియల్గా ఏంటంటే పక్క పార్టీలు కొంచెం సంతోషపడ్డాయి, ఓహో వీళ్ళు కొట్టుకుంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుందని. కానీ అది ఒక వారం 2 రోజులు కాకముందే అది ఆగమైపోయింది. అప్పటిదాకా బూర నరసయ్య గౌడ్కి 2-3 నెలల క్రితమే టికెట్ డిక్లేర్ కావడంతో ఆయన ఏంటంటే కొంచెం సిస్టంలో ఉండడంతో డిస్కషన్ ఉండే. కాంగ్రెస్ అభ్యర్థి లేక మనం అభ్యర్థిగా ఖరారయ్యి రాజగోపాల్ రెడ్డి గారు ప్లానింగ్ అంతా తీసుకొని మేమంతా కలిసి 40 మండలాలలో పర్యటన చేయడంతో టేక్ ఆఫ్ అయిపోయినాం. ఓకే, సో బెట్ల జరిగింది, వాళ్ళు మిమ్మల్ని మీ గెలుపుకు ఉపయోగపడరు, పనిచేయరు అన్నది ఒట్టి ప్రచారం మాత్రమే అంటారు, అంతే కదా? ప్రచారం మాత్రమే. సో ఇప్పుడు నియోజకవర్గాలలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు మీరు 6 ఉన్నారు. 6 ఎమ్మెల్యేల నుంచి మీకు ఎట్లా సపోర్ట్ ఉంది? 6 ఎమ్మెల్యేలు అందరూ నాకు చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో అగ్రెసివ్గా ప్రచారం చేస్తారు. ఏడో వ్యక్తి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా ఒక జనగామలో కార్యకర్తల సమావేశాలు పెట్టిర్రు. తర్వాత మండల స్థాయి సమావేశాలు, మండల స్థాయిలో ర్యాలీలు చేసుకురు. ఇప్పటిదాకా బ్రహ్మాండంగా చేసిరు. వాళ్ళ సపోర్ట్ అవుట్ రైట్ ఉన్నారు. ఒక బల్గం సినిమాలో ఫ్యామిలీ మాదిరిగా మేము అందరం కలిసి పని చేసుకుంటాం. సో బల్గం టీం అన్నట్టు. బల్గం టీం. ఓకే సార్, భువనగిరిలో అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో సిపిఎం పోటీ చేస్తుంది ఒక భువనగిరిలోనే. మిగతా 16 చోట్ల పార్టీ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నా భువనగిరిలో మీకు ఆపోనెంట్గా ఉంది. సో ఆ పార్టీ నుంచి ఓట్లు చీలిపోయే థ్రెట్ మీకుందని అనిపిస్తుందా? ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి పదే మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు తెలియజేస్తారు. నేను ఒకటే మీ ఛానల్ ద్వారా, మీ ప్రసారం ద్వారా చెప్తుంది ఏంటంటే, ఏ ఓటైనా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అంటే ఆ ఓటు కాంగ్రెస్కి వేస్తేనే బీజేపీకి గద్దె దింపాలని వేసినట్టు. ఏ పార్టీకి సిపిఎంకి వేసినా, బీఎస్పీకి వేసినా, బీఆర్ఎస్కి వేసినా ఆ ఓటు బీజేపీకి వేసినట్టే. ఎందుకంటే గతంలో ఇట్లాంటి తప్పులు చేసే నా దళిత సోదరులు, నా క్రిస్టియన్ సోదరులు, నా మైనార్టీ సోదరులు ఇలాంటి తప్పులు చేసే ఈరోజు వాళ్ళ నెత్తి మీదకి తెచ్చుకురు బీజేపీ పార్టీని. అన్ని రాష్ట్రాలలో చిన్న పార్టీలను పంపించి వాళ్ళ ఓట్లు చీల్చి వాళ్ళ మ్యాండేట్ని ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ చేసినటువంటి పరిస్థితి. మరి సిపిఎంకి అంత ఆలోచన లేని ఈరోజు ఇండియా కూటమిలో ఉండి అంత ఆలోచన లేకుండా నా దగ్గర పోటీలో పెట్టినప్పుడు వాళ్ళ కార్యకర్తలే ఆలోచించాలి. మనకు ఒక ఆలోచనతోటి రాజకీయం చేస్తుంటాం. మన అజెండా ఏమంటారు, సెటిల్మెంట్లు డిస్కషన్లు కాదు. మన ఒక అజెండా ఉంటుంది. లెఫ్ట్ ఐడియాలజీ అనేది ప్రపంచ దేశాలలో లెఫ్ట్ భావజాలం అంటే అన్నిటికీ అతీతంగా ఒక కార్యాచరణ కోసం పనిచేసేటువంటి వ్యవస్థ. ఈరోజు భువనగిరిలో వాళ్ళు నిలబడారంటే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. ఆ కార్యకర్తలకు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. లెఫ్ట్ సిస్టమ్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు లెఫ్ట్ ఉంది కాబట్టి భారతదేశం ఇంత సురక్షితంగా ఉంది. ఈరోజు బీజేపీ వచ్చి ఇంత చేస్తుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డికి పడాల్సినటువంటి ఓటును చీల్చాల్సిన ప్రయత్నం చేస్తున్న సిపిఎంని మరి నేను
వాళ్ళు ఎందుకు ఆలోచన చేశారు అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నారు. సో మీకు ఆ థ్రెట్ ఉందన్నది ఒక అంచనా ఉంది మీకు? థ్రెట్ ఏముంది, 5,000 వచ్చినా పోయినట్టే కదా. పోయినట్టు ఆ ఓట్లు అయితే వాళ్ళు నిలబడకపోతే కాంగ్రెస్కి పడే ఓట్లే కదా. ఇప్పుడు మీ ద్వారా అప్పీల్ చేసిన 5,000 కూడా ఇవ్వద్దని. ఓకే, వాళ్ళు నిజంగా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు అయితే, ఓకే, లెఫ్ట్ ఐడియాలజీ ఉండి రైట్ వింగ్ ఏదైతే ఈ దేశాన్ని ఆక్రమించి మనుషులను, భావజాలాలను, ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని చంపేటువంటి బీజేపీ పార్టీకి మీరు ఇక్కడ మీరు సిపిఎం కోటేసినా మీరు బీజేపీకి ఓటేసినట్టే. ఓకే, సింపుల్. ఓకే, అది చేస్తేగా మీరు అంతే, ఇంకేముంటుంది. చెప్పుకోవడానికే మీరు ఎర్ర జెండా పట్టుకున్నట్టు, కమలం జెండా పట్టుకున్నట్టే వాళ్ళు లెక్క 100%. సో ఈ నియోజకవర్గ డెవలప్మెంట్కి మీ దగ్గర ఏమన్నా ప్లాన్ ఉందన్న? ప్లాన్ ఏం లేదు, డబ్బులు కావాలి. మీరు అన్ని ప్లాన్, ఏం ప్లాన్ కావాలి చెప్పండి. ఏ ఊర్లో పోయినా రోడ్డు అడుగుతుండు, ఏ ఊర్లో పోయినా డ్రైనేజీలు లేవంటుండు. అదే సమస్యల మీద చెప్తున్నాండి. నార్మల్గా మన ఈ మధ్య కొంతమంది విలేకరులు ఒక ఎంపీ అభ్యర్థిని ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ లెక్క అడగడానికి లేదు. ఎందుకంటే ఎంపీ అభ్యర్థి 4 అంశాల మీద పోరాటం నడుస్తుంటుంది. ఇరిగేషన్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, తర్వాత రోడ్స్, ట్రాన్స్పోర్ట్. వీటితోటే జీవితంలో మనిషి బతికేది. ఇరిగేషన్ సమస్యలకు వస్తే మన దగ్గర 5-6 ప్రాజెక్టులు, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాది కానీ, బ్రాహ్మణ వెల్లెంల, రుద్రమ చెరువు, తర్వాత ఆసిఫ్ నగర్ కాలువ, ఇవన్నీ సమస్యలు. ఎందుకు ఈ సమస్యలు అంటే గతం ప్రభుత్వము కమిషన్లు రావని చెప్పి 500-600 కోట్లు ఖర్చు పెడితే 5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది ఏరియాలో. కానీ చేయలే ఆ పని. ఎందుకు చేయలేదంటే కమిషన్ రాని పని చేయలేదు బీఆర్ఎస్ కాబట్టి. సో యాజ్ ఏ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ పోతే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా భువనగిరిలో ఈ ప్రాజెక్టులకు ఇమీడియట్గా June 4th తర్వాత కంప్లీట్ చేసి సస్యశ్యామలం చేసి వచ్చే సంవత్సరం వానాకాలాలలో వచ్చే నీళ్లను మనము స్టోరేజ్ చేసుకునే విధంగా సిస్టమ్ బిల్డప్ చేస్తా అని చెప్పేసిండు. మూసీ ప్రక్షాళన, మూసీ అనేది మాకు జీవనది లెక్క కొసదాకా వెళ్తుంది మా పార్లమెంట్లో. దాన్ని ప్రక్షాళన చేసి దాన్ని కొంచెం సంరక్షణ చేసి దాన్ని కొంచెం పర్యావరణం మంచిగా చేసుకొని ఆ వాటర్ని సెక్యూర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో గత ప్రభుత్వాలు ఇసుక దందాలు చేసి ఆ మూసీ పర్యవేక్షణం లేకుండా, నీళ్లు లేకుండా, ఉష్క మొత్తం అసలు చెరువు లేకుండా, అసలు వాగు లేకుండా చేసిరు. అక్కడ రూపం మారిపోయింది. ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది ఎడ్యుకేషన్ విషయానికి వస్తే గవర్నమెంట్ కాస్ట్కి ఏదైతే జిల్లా పరిషత్ హై స్కూళ్ళు నాలాంటి చిన్నప్పుడు మేము అంతా చదువుకున్నటువంటి స్కూళ్ళల్లో కూడా ఈరోజు బల్లె టీచర్లు లేరు. అవన్నీ కూడా చేస్తే ప్రైవేట్ విద్యా సంస్థలను ఎంకరేజ్ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ మనం గవర్నమెంట్ వ్యవస్థను పక్క రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలి. మనం గవర్నమెంట్ స్కూల్ని మళ్ళీ నిర్వీర్యం కాకుండా కాపాడి పేద ప్రజలకు ఉచిత విద్యను అందించే విధానాన్ని తీసుకురావాలి. అప్పుడే వాడు 10th దాకా గ్యారంటీ చదువుకుంటాడు. ఇంటర్మీడియట్ నుంచి మళ్ళీ ఫర్దర్గా వాళ్ళకు ఏ పర్టిక్యులర్ నియోజకవర్గంలోనే 1-2 ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా పెట్టాలి. సో దట్ వాళ్ళు దూరంగా పోయి చదువుకోనికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీ కావాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ కావాలి. డిగ్రీ అనేది చదివిన తర్వాత వాడికి కావాల్సింది ఎంప్లాయ్మెంట్ కావాలంటే వాడు హైదరాబాద్కి వచ్చి పనిచేస్తే ఈరోజు ఖర్చులు పెరిగినాయి. ఎక్కడిదక్కడ డీసెంట్రలైజ్ చేసి ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావాలి, క్యారిడార్స్ బిల్డప్ చేయాలి. RRR వచ్చిన తర్వాత RRR అనేది మోస్ట్ కనెక్టివ్ పార్ట్ ఆఫ్ అవర్ భువనగిరి. RRRని బేస్ చేసుకొని బిట్వీన్ RRR అండ్ ORR ఆర్ ఎక్స్టర్నల్ RRRలో మనం ఇండస్ట్రియల్ క్యారిడార్స్ బిల్డప్ చేసి రాయితీలు ఇచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టిస్తే ఆ కనెక్టివిటీలో నియర్లీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కనెక్ట్ అయిపోతుంది. సో దట్ డిస్టెన్స్ తక్కువైద్ది, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువైద్ది, ఉద్యోగం చేసుకున్నోనికి ఇంత ఖర్చులు పోను మిగులుతాయి పైసలు. వాడు వచ్చి నానక్రామ్గూడలా లేకపోతే హైదరాబాద్ నడిబొడ్డున పనిచేస్తే మెస్సు బిల్లులు, హాస్టల్ బిల్లులు కట్టలేక ఉద్యోగాలు బంద్ చేసి ఇంటికాడ 2 ఎకరాలు 3 ఎకరాలు తల్లిదండ్రులకు సాయం చేసుకుంటూ రోడ్ల మీద తిరుగుతారు. దీన్ని ఎంప్లాయ్మెంట్ అంటారు. 4th మనకు వచ్చింది హెల్త్ సెక్టర్. ఎయిమ్స్ తెచ్చినాం, ఎయిమ్స్ తొడలు కొట్టుకునే ఈ బ్యాచ్ బూరా నర్సే గౌడ్కు ఫస్ట్ కామన్ సెన్స్ లేదు. ప్రజలకు చెప్పే ముందు కొద్దిగా సెన్స్ పెట్టి చెప్పాలి. 2014లో అది విభజన హామీల ప్రకారం వచ్చింది. తర్వాత తెలంగాణకు అలాట్ చేశారు. నిమ్స్ని ఎయిమ్స్గా కన్వర్ట్ చేశారు. నిమ్స్ అనేది రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి ప్రొడక్టు. దాన్ని అప్పటికే శంకుస్థాపన 2009లో అయిపోయింది. ఈయన 2014లో ఎంపీ అయిండు. నిమ్స్ని కన్వర్ట్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ సెమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసిన నిమ్స్ని ఎయిమ్స్ కన్వర్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు ఉన్నటువంటి 10 ఏళ్ల ప్రభుత్వంలో ఒక్కరోజు ఢిల్లీకి పోయి పంచాయతీ చేసి ఒక్క మంత్రిని కలిసి పాపాన ఓలైనా కలిసి ఆడ కలిసి ఆ నుంచి పైసలు తీసుకొచ్చి ఈడ ఇమీడియట్గా దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించేటువంటి దాంట్లో వైఫల్యం చెందిన ఈ కార్పొరేట్ డాక్టరు కేవలం వాళ్ళ సారు కేసీఆర్ యశోద హాస్పిటల్ నడపాలి, ఈయన ఆయన సొంత హాస్పిటల్ నడుపుకునే ప్రక్రియలో బిజీ ఊరు తప్ప వీళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలే.
ఏం పట్టించుకోలే. అంత పెద్ద ఎయిమ్స్ లక్షన్నర పేషెంట్లను సర్వ్ చేసేటువంటి వ్యవస్థ ఉన్న ఎయిమ్స్ను వీళ్ళు నిర్వీర్యం చేసిరు. పేరుకు బుర్ర ఊదే బుర్ర నరసయ్యకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ సెన్స్గా మాట్లాడితే 9,000 కోట్లు తెచ్చినా అన్నాడు. 9,000 కోట్లు ఒకసారి రమ్మను, ఎక్కడెక్కడ పెట్టిండో చూపించాలి. ఏ ప్రాజెక్టుల మీద తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తే 9,000 పెట్టినట్టు కాదు. శంకుస్థాపన అయిన తర్వాత కూడా పనులు చేయాలి. 2014 నుంచి 2019 నుంచి 24 దాకా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 5 సార్లు ప్రధానమంత్రిని కలిసిండు పలు రకాల సమస్యల మీద. ఒక 15 సార్లు గడ్కరీ గారిని కలిసిండు. గడ్కరీ వన్ ఆఫ్ ద టాప్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ప్రజల కోసం పనిచేస్తుందని కితాబ్ ఇచ్చిండు ఆయనకు. ఒక 5-6 సార్లు నిర్మలా సీతారామన్ ఎయిమ్స్ విషయంలో కలిసిండు. పద్మశాలీల కోసం ప్రత్యేకంగా క్లస్టర్లు ఫామ్ చేయాలని నరేంద్ర మోడీని కలిసిండు. మరి ఈ మహానుభావుడు ఎన్నిసార్లు 2014 నుంచి 19 నరేంద్ర మోడీని కలిసి ఆ ఫోటోలు రిలీజ్ చేయాలి. ఏ సమస్యల మీద డిమాండ్ చేస్తున్నా ప్రజలను తప్పుతో పట్టియొద్దు. నువ్వు హాస్పిటల్లో వచ్చే పేషెంట్లు వాళ్ళ దగ్గర డబ్బులు దర్చుకోనికి నీకు టైం ఉంది తప్ప ప్రజల పాలన లేదు. నువ్వు బీసీ బిడ్డలకు బాగా సేవ చేసినట్టున్నావు కదా. నీ హయాంలో ఎంతమంది బీసీ బిడ్డలకు ఉచితంగా చదివించినావు, ఎంతమంది బీసీ కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందించినావు నీ హాస్పిటల్లో. దాని మీద కూడా ఒక కడపత్రం రిలీజ్ చేయాలి. అది బీసీ బిడ్డలకు క్లారిటీ ఉంది నీ మీద. నువ్వు ఏ రోజు కూడా ఒకడు పోయి అడిగితే నీ వల్ల నేను గెలవలేదు, అందరి ఎత్తున గెలిచినావు అని చెప్పి వాళ్ళందరినీ ఏమంటారు తిట్టి పంపించినటువంటి పరిస్థితులు ఉన్నట్టు వాళ్ళ సామాజిక వర్గమే చెప్తుంది. ఇవాళ ఏంటంటే పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తుండు. డెవలప్మెంట్ అనే నినాదంతో ముందుకు పోవాలి తప్ప కాస్ట్ పాలిటిక్స్ చేయొద్దు. ఏ కాస్ట్ అయినా, ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినా, వెంకటరెడ్డి అయినా, ఏ కులం అయినా అన్న ఆకలి అవుతుంది, లేకపోతే అన్న బళ్ళే చదువులకు ఫీజు లేదు, అన్న హాస్పిటల్ పడ్డామంటే 50,000 లక్ష రూపాయలు ఇచ్చొస్తారు. ఆ వెనక పేరు చూడరు, రెడ్డా గౌడ యాదవ దళితుడు అని చూడకుండా ఇచ్చొస్తారు కార్యకర్త అయితే. నువ్వు కార్యకర్తలని కాపాడుకోలేనివి, నువ్వు ప్రజలలో పోయి ఓట్లు అడగడానికి లేదు. ప్లస్ ఆయన కార్యకర్త కూడా కాదు బేసిక్గా. ఇవాళ ఆయన నిలబడ్డది గతంలో బీఆర్ఎస్లో. ఆయన అనుకుంటుండే చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఏదో నెగిటివ్ కామెంట్ చేస్తే మనకు క్లియర్గా చెప్పిన. చామల కిరణ్ కుమార్ రెడ్డి సిపాయి, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చి టికెట్ వచ్చింది. నువ్వు బీఆర్ఎస్లో ఎంపీగా ఉండి బీఆర్ఎస్లో నిన్ను కేసీఆర్ గారు డాక్టర్ సెల్ అధ్యక్షుని చేయకపోతే బూర నరసయ్య అంటోడు నల్గొండలో పుట్టిన విషయం కూడా ఎవరికి తెలియకపోవు. ఆ చైర్మన్ చేసినాక నీకు టికెట్ ఇచ్చి వేవ్లో నువ్వు 2014లో గెలిచినావు. 2018లో కూడా కొద్ది మార్జిన్ తోటి ఓడిపోవడానికి ఆ రోజు మీ ప్రభుత్వం నీ ఎన్నుకుంది కాబట్టి ఈ రోజు నీ వెనక ఎవ్వరు లేరు. నువ్వు అనుకున్నంత ఈజీగా రాజకీయాలు జరగవు. వ్యవస్థలు లేని రాజకీయాలు ముచ్చట చెప్తే రావు ఓట్లు. నేను అనేది ఏంటంటే మన గతాన్ని చూసి మనం మాట్లాడాలి. ఎదుటోళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేయొద్దు. చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి నీకు పార్టీ విషయానికి వస్తే నువ్వు జంపు జిలానీవి, నేనేమో ఈ పార్టీలో 20 ఏళ్ళ నుంచి పనిచేసి వచ్చినవాడిని కాబట్టి ఆ కంపారిజన్ కూడా లేదు ఆయనకు మనకు. సో ఒకటి డైరెక్ట్ క్వశ్చన్, ప్రస్తుతం 5 నెలలు పూర్తవుతుంది ప్రభుత్వం వచ్చి, అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చి. హామీల మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పాలన మీద, కాంగ్రెస్ ఇచ్చిన హామీల విస్మరణ మీద అంటే మీరేం సమాధానం చెప్తారు ఒక లోక్సభ ఎంపీ అభ్యర్థిగా? ఎందుకంటే ప్రజల్లోకి పోయినా మీకు ఇలాంటి ప్రశ్నలే రావచ్చు, మీ ప్రతిపక్షాల నుంచి ఇలాంటి విమర్శలే రావచ్చు. నేను ఒకటే చెప్తున్నా అండి, నిన్న రాత్రి 24 గంటల క్రితం రైతు భరోసా పడ్డది. రేవంత్ రెడ్డి గారు లక్ష్మీనరసింహ సాక్షి రైతు రుణమాఫీ గురించి ఆగస్టు 15 లోపు ఎవడున్నా లేకున్నా వేస్తామని చెప్పిండు. 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి కమిట్మెంట్లు గవర్నమెంట్ రాకముందు దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి దళితులకు, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్లే 10 ఏళ్ళు చేయలేదు. 100 రోజులు కూడా ఓపిక పట్టరా అండి? పోనీ మాకు తెలియక మేము ప్రభుత్వంలోకి వచ్చినాం, ఏది ఎన్ని అప్పులు ఉన్నాయి తెలియక. ఈవెన్ సివిల్ సప్లైస్లో కూడా 85,000 కోట్ల అప్పు ఉందంటే మేము షాక్ అయిపోయినాం. చీకటి జీవోలు, ఒక్క జీవో కూడా ప్రజలకు తెలియకుండా రిలీజ్ చేసిండు, వెబ్సైట్లలో పెట్టకుండా. అంటే రాష్ట్రం అప్పుల కుప్పైన దాన్ని ఇలా గాడిలో పెట్టి 4 పథకాలు చేసినాం, మిగతా 2 కూడా చేస్తాం. మా ముఖ్యమంత్రి 55 ఏళ్ళ వయసున్న యువకుడు, 20 ఏళ్ళు రాజకీయం చేసి 20 ఏళ్ళు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలనుకుంటుండు. ఇట్లా ఫెయిల్ కావాలని ఎవడు అనుకోడు. ఇదే ప్రజలు తన్ని తరిమేస్తారు మమ్మల్ని కూడా చేయకపోతే. సో మా అకౌంటబిలిటీ మాకుంది, మమ్మల్ని నమ్మమంటున్నాం. మీరు మ్యాండేట్ ఇచ్చిర్రు, పక్క పార్టీలు చెప్పే చిల్లర మాటలు వినకండి. ఇచ్చిన వాళ్ళు ఇచ్చిర్రు. ఈరోజు పార్లమెంటుకు కూడా మమ్మల్ని గెలిపియండి. పార్లమెంటుకు పోయి భువనగిరి ప్రజల కోసం పోరాటం చేసి నిధులు తెచ్చి మీ అందరికీ ఇవ్వాల్సినటువంటి హామీలను నెరవేర్చే ప్రక్రియలో మేము ఉన్నాము. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఒకరిని ముఖ్యమంత్రి చేసి ఇంకొక సిస్టంలో ఓట్లేసి ఇంకొక పార్టీని మీరు పార్లమెంట్కి పంపిస్తే 2 ఒక ఎద్దు పెద్దది, ఒక ఎద్దు చిన్నది, లేకపోతే ఒక ఎద్దు ఒక బర్రెను దున్నపోతును కట్టేసినట్టు బండి నడవదు. 2 ఎడ్లకు ఓటేయాలి, అప్పుడే. సో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం రావాలంటే
కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని 100% నేను ఒక యువకుని మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ నుంచి ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది. నేను కూడా పుట్టింది మధ్యతరగతిలో కాబట్టి మధ్యతరగతి కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉంటాయని అవగాహన ఉంది కాబట్టి ఆ దిశగా నేను పనిచేస్తాను. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, భువనగిరి లోక్సభ నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు మీరేం అప్పీల్ చేస్తారు? భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మీ ఓటు చాలా విలువైంది. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఎట్లయితే ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుర్రో అదే విధంగా ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. ఒకప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం కానీ పేదోని కోసం కానీ ఆలోచించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు అనుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాసినాయి తప్ప వాస్తవంగా ప్రజలపై చిత్తశుద్ధి పాలన చేయలేదు. అది చేసి ఉంటే ఈరోజు 10 ఏళ్లలో తెలంగాణలో ఒక్క సమస్య కూడా మిగిలి ఉండేది కాదు. బీజేపీ కూడా చెప్పింది మాటలు కానీ అదానీ అంబానీలకు ఇచ్చినంత ప్రిఫరెన్స్, గుజరాత్కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. వాళ్ళ అజెండా ఈరోజు 400 సీట్లు కావాలని ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళ మనసులో ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుడిచిపెట్టి సెక్యులరిజం అనే ఒక ప్రియాంబుల్లో సెక్యులరిజం అనే పదాన్ని కూడా తుడిచిపెట్టి ఈరోజు అన్న తమ్ములుగా 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో బతికినటువంటి కులమతాలన్నింటినీ చిచ్చుపెట్టి వీళ్ళన్నింటి మధ్యన ఒక భిన్నమైనటువంటి సంస్కృతిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఓటేయండి. ఓటైతే వేయండి, ఆలోచించి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి గొప్ప దేశాలలో కూడా 10 ఏళ్ల కంటే ఎవరికి అధికారం ఇయ్యరు. ఎందుకంటే ప్రజాస్వామ్యం బతకాలంటే అధికారాలు మారాలి. అధికారాలు మారకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం నడుస్తుంది. గతంలో ఏ రష్యాలో పుటిన్ మాదిరిగానో ఏ చైనాలో కమ్యూనిజం మాదిరిగానో మనం బతకలేము. అటువంటి ఆలోచన ఉన్న నరేంద్ర మోడీని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఒక పుటిన్ మోడల్ చేయాలనుకుంటున్న ఈ దేశాన్ని మీరందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని కోరుకుంటున్నాం. ఓకేనా, ధన్యవాదాలు. సో ఇంత బిజీలో ప్రచారం దగ్గర ఉన్న టైంలో కొంత టైం కేటాయించి మైక్ టీతో మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్తే.